యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఆలేరు మున్సిపల్ 9వ వార్డు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కందుల బాబు తనను గెలిపిస్తే వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. సీసీ రోడ్లు, డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానన్నారు. అలాగే దళితులకు శ్మశానం దారి లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, తనను గెలిపిస్తే ఆ దారిని ఏర్పాటు చేస్తారని హామీ ఇచ్చారు. పరిష్కారం చేయగలనని చెప్తున్నా. సీసీ రోడ్లు కానీ, వాటర్ ఫిల్టర్ కానీ, మురికల నిర్మాణం కానీ, లైట్ల విషయంలో కానీ ఏదున్నా గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండి పని చేస్తానని ఈ పత్రికా విలేకరుల ద్వారా చెప్తున్నా. అందులో ఇంకా మా కాలనీలో చాలా కుంటుపడిపోయినాయి. పరిగెట్టకు శ్మశాన వాటిక లేదు ఇంతవరకు. అక్కడ పోవడానికి కూడా రహదారి చక్కగా లేదు. వర్షాలు పడితే బయటకు వెళ్ళిపోయే మన దొంతిరి సోమిరెడ్డి కాంచెలు రావాల్సి వస్తుంది. అది కూడా నేను గెలిచిన వెంటనే ఆ రోడ్ అనేది చేపిస్తాను. కానీ అందులోటి మాకు ఎస్సీ జనరల్ అయింది. అక్కడ నేను జనరల్లో పోటీ